హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినందన్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి. నిమ్మకాయ పులిహోర ఎంతో టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లకి అలవాటై పులిహోర ఎవరో తినట్లేదు పిల్లలు. ఇలా చేసి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దానికోసం ఫస్ట్ అన్నం వండుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత పోపు కోసం తాలింపు గింజలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, తురుముకున్న క్యారెట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, అల్లం మొత్తం రెడీగా పెట్టుకోవాలి. అన్నం నిమ్మరసం కూడా పిండి పెట్టుకున్నాను. అన్నం ఒక బేషన్లోకి తీసుకుని చక్కగా చల్లార్చుకోవాలండి, లేదంటే అన్నం ముక్కలైపోతుంది, బాగోదు. అన్నంలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా ఏం లేకుండా చక్కగా కలుపుకొని, చూసారు కదా ఎలా కలుపుకుంటున్నాం. మొత్తం కలుపుకున్న తర్వాత నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలండి. నిమ్మరసం కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి, పైన అలా లేకుండా. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ 2 లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరుశనగలు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరుశనగలు వేసుకుందాం. ఫ్రై అయినాయి, లైట్గా సరిపోతుంది. ఇంకా వేరుశనగలు ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత మన తాలింపులు కూడా వేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయితే మాడిపోతాయి. సగం అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. ముందే వేసుకుంటే తాలింపులు త్వరగా మాడిపోతాయి, అందుకని సగం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటున్నాం. సగం అయిపోయింది కదండి, ఇక ఆల్మోస్ట్ మనం వేసుకునే టైం అవుతుంది. ఇంకా జీడిపప్పులు కూడా అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇంకా తాలింపులు, కరివేపాకు అన్నీ వేసుకొని అల్లం ముక్కలు అన్నీ వేసుకొని మనం బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా జీలకర్ర బాగా కలుపుకున్న తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా తీసుకెళ్ళి ఆ కలిపి రెడీ చేసుకున్న అన్నంలో వేసుకోవాలండి. మొత్తం అందులోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ కూడా ఉంది కదా, అవి కూడా వేసుకొని బాగా కలపాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.